అందరికీ నమస్తే. సంబరాల ఏటిగట్టు సాయి ధర్మ తేజ్ గారిది ఒక మూవీ అనేది తీస్తున్నాడు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చేసింది అనమాట. సో వీళ్ళు ఈరోజు ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారనమాట. మరి ఆ యొక్క పోస్టర్ని చూస్తుంటే ఆ యొక్క పోస్టర్ ఆల్రెడీ మీరు తమిళ మీద చూసే ఉంటారు. సాయి ధర్మ తేజ్ గారు అది న్యూ పోస్టర్ అనమాట, అఫీషియల్గా వదిలేరు వాళ్ళు. సో దానికి సంబంధించి సాంగ్ వస్తుందా లేదా ఉగాది సందర్భంగా ఏమన్నా విష్ చేసేదానికి చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మూవీ ఈరోజే రిలీజ్ కాబట్టి సో మెగా వరల్డ్లో నుంచి ఈ యొక్క పోస్టర్ అని వస్తే సాయి ధర్మ తేజ్ గారు కూడా ఒక ప్రమోషన్ పరంగా ఏమన్నా చేసుకునేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఏమన్నా వదిలేరా అని అనేది తెలియట్లేదు అనమాట. సో ఈ యొక్క పోస్టర్ని చూసినప్పుడు వాళ్ళు ఈ యొక్క మాస్గా ఒక తప్పిట్లు సాంగ్ అనేది వదిలారండి. సో విజువల్ వేస్తూ చాలా మాస్గా అనిపించింది. ఆ యొక్క సాంగ్ను చూడంగానే నాకు చాలా యూనిక్గా అనిపించింది అనమాట. అంటే చూస్తున్నంతసేపు, వింటున్నంతసేపు మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో సో మేబీ లైక్ మాస్గా ఇష్టపడేవాళ్ళు అనమాట. సో తప్పిట్లు బీట్ని ఎవరైతే బాగా ఇష్టపడతారో సో ఆ యొక్క సాంగ్ అనేది అదే విధంగా ఉందండి. మరి సాంగ్ వస్తుందా ఏంటో కరెక్ట్గా క్లారిటీగా మెన్షన్ అయితే చేయలేదు ఆ యొక్క పోస్టర్ మీద. సో విష్ చేస్తూ ఈ యొక్క పోస్టర్ని అయితే వదిలేరు. దానికి సంబంధించిన లిరిక్ కూడా వచ్చింది. ఆ లిరిక్ అనేది ఎలా ఉందంటే ఇప్పుడు చెప్పాను నేను, తప్పిట్లతో వదిలేరు అనమాట. సో విజువల్ వేస్తూ సో ఆ విజువల్ కూడా ఎలా ఉందంటే ఉరం మాస్లో ఉందన్నమాట. సో ఎక్కడో వర్క్ చేస్తూ ఆ యొక్క వర్క్లో లీనమైపోయి బాగా కష్టపడి సో ఆనందం వచ్చి వేస్తారు కదా డ్యాన్స్ అనేది. సో ఆ విధంగా ఉంది ఆ యొక్క పోస్టర్ని చూస్తున్నట్లయితే. సో మేబీ ఇది ఒక ప్రమోషనల్గా వదిలేరా ఈ యొక్క ఫోటోని, ఆ యొక్క లిరిక్ని సో అనేది తెలియట్లేదు అనమాట. మేబీ నాకు అనిపించింది ఏంటంటే సాంగ్ వస్తుంది అని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. ఇదే రైట్ టైం. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇప్పుడు వచ్చింది కాబట్టి రైట్ టైం అన్నమాట ఇది. సో ఇప్పుడే వదిలితే అందరికీ తెలుస్తుంది, ప్రమోషన్ అనేది కూడా అందరికీ తెలుస్తుంది, అందరూ చూస్తారు కూడా. ఓకేనా? సో సాయి ధర్మ తేజ్ గారు ఒక మూవీ అనేది చేస్తున్నారు అని చెప్పి అందరికీ ఒక హింట్ అనేది వస్తుంది అనమాట ఆ యొక్క పోస్టర్ని చూడగానే. సో అది కాకుండా ఈ యొక్క మూవీకి సంబంధించి ది బెస్ట్ క్లైమాక్స్ అనేది కూడా వచ్చేసింది లాస్ట్కి. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా అయిపోయాయి అనమాట. జస్ట్ లాస్ట్ ఇంకా 35 రోజులే ఉంది, క్లైమాక్స్కి వచ్చేసింది. ఒక సాంగ్ క్లైమాక్స్ లాస్ట్ సీన్ ఏదో తీస్తున్నారనమాట. ఆ యొక్క పోస్టర్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇది బాగా చక్కర్లు అయితే కొడుతుందన్నమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి ఎటువంటి ఫుటేజ్ వచ్చినా కానీ, ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఇది 20 కోట్లతో ఈ యొక్క మూవీని నిర్మిస్తున్నారనమాట. సో ఈ యొక్క మూవీ అనేది మనశంకర్ వరప్రసాద్, ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్, మనశంకర్ వరప్రసాద్ కలెక్షన్, సో పెద్ద కలెక్షన్ దాటుతుందా లేదా అని చెప్పి మనం వెయిట్ చేసి చూడాల్సిందేనమాట. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ, మెగా ఫ్యామిలీ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తానండి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ కూడా నేను ఇచ్చాను అనమాట. సో సినిమా చూసి మరి సో దానికి సంబంధించిన కలెక్షన్స్ కూడా ప్రతిరోజు ఇక నుంచి వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. సో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సాయి ధర్మ తేజ్ గారు ఎలా ఉన్నారంటే ఆ యొక్క పోస్టర్లో సో విజువల్ వేస్తూ ఉన్నాడు అనమాట. సో బొటన వేలికి ఒక రింగ్ అయితే పెట్టుకో ఉన్నాడు, చెవి పోగు అయితే ఉందనమాట. ఇక్కడ సైడ్ వచ్చి రింగులుగా అయితే ఉందనమాట జుట్టు అనేది. సో ఒక ఊర మాస్లో ఉన్నాడు, ఒక టీంని వెనకాల నడిపిస్తున్నాడు. ఏదో ఉంది ఆ యొక్క ఊర్లో ఒక పెద్ద ట్విస్ట్ అనేది అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆ యొక్క పోస్టర్ కూడా ఫైనల్లీ ఇది లాస్ట్ క్లైమాక్స్ తీస్తున్నారు, దాంట్లో ఒక బిట్టు, దాంట్లో ఒక సాంగ్లో ఒక బిట్టు అని చెప్పి తెలుస్తుంది ఆ యొక్క పోస్టర్ని చూస్తుంటే. మీరు చూసారో లేదో తెలీదు కానీ సో నా thumbnail మీద ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను అనమాట. సో సేమ్ అదే విధంగా ఉంటుంది, దాంట్లో నో అబ్జెక్షన్ అనమాట. సో ఇక చూడాలి ఈ మూవీ వస్తే ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడాలన్నమాట. ఎవరైనా సరే కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను అతి కష్టపడి చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట.